సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. త్వరలోనే అమావాస్య రాబోతున్నది కనుక అతి పవిత్రమైనవి, అతి ప్రాచీనమైనవి, అత్యంత శక్తివంతమైన భేతాల మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని మా ద్వారా ఉపదేశం పొందిన వాళ్లకు, పొందాలని అభిలాష ఉన్న వాళ్లకు ఈ మంత్రంతో పాటు గురుమంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. 15,116 తీసుకోవడం జరుగుతుంది. ఈ మంత్రానికి యంత్రం కూడా ఉంటుంది. ఆ యంత్రాన్ని మా స్వహస్తాలతో మేము దాన్ని వ్రాసి ప్రాణప్రతిష్ఠ చేసి మీకు ఈ మంత్రంతో పాటు ఆ యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక సాధక ప్రియులారా, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని నా యొక్క అభిలాష. మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఓం రారాభేతాల రణములో రక్తమారగించరా, కావరించిన రాక్షసుల కండలు గోయించరా, ఎదిరించిన రాక్షసుల మెడకొత్తికలు గోయించరా, పేగులు గుండెలు జీరాడ చేయరా. నువ్వు ఘోర రూపము చూపించినంత మాత్రాన పట్టినట్టి గ్రహాలు హల్లు హల్లుమని ఆడును. పెనుగు పిశాచాలు పట్టిన, బొండి చండి గ్రహములు పట్టిన, మోహిని మునులు పట్టిన, ముని కాటేరులు పట్టిన, రక్త కాటేరులు పట్టిన, నీ యొక్క రౌద్ర రూపము చూపించిన మాత్రమున దిక్కులు పిక్కటిలను, నక్షత్రములు భూమి మీద జలజలారాలను, సూర్యచంద్రాదులు దారులు దప్పుదులు, ఆకాశం ఉరువిట్లగును, ధరణి తల్లటిలును. ఓరి భూతభేతాల, ఏటపోతివా, తోటపోతివా, మర్చి నిద్రపోతివా, సముద్రాన స్నానానికి పోతివా, నా మాట మర్చిపోతివా. మీ తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరుల శిరస్సు గోయించి రక్తమును పోలే పోలే అని పొలిదలిన పాపాన బౌదువు. మీ తమ్ముని పోతరాజును చంపిన పాపాన బౌదు. శ్రీ మర్కాపురి చెన్నరాయమానుని కట్టించి మాట్లాడించిన వరము తప్పివా, కస్తూరు సుస్థినయ్య వరము తప్పితివా. నాకు చెప్పిన నా గురువు వడమాల పెటరామ సన్యాసి ఆజ్ఞ మీరవద్దు. హరి ఓం ఫట్ స్వహ. ఈ విధంగా మంత్రం అనేది ఉన్నది. ఈ మంత్రం అత్యంత ప్రభావితమైంది. ఈ మంత్రంతో మీకుగా కలిగిన చెరుదుబాట్లు కానీ, బాణామతులు కానీ, భూత ప్రేత పిశాచాలు కానీ, ఎటువంటి దుష్టగ్రహ శక్తులు కానీ అన్నిటినీ మీరు తొలగించుకోవచ్చు. ఈ మంత్ర సాధన వల్ల మీకుగా ఉపయోగించుకోవచ్చు. ఇతరులకు కూడా ఉపయోగించి మీరు వాళ్ళ యొక్క సమస్యలను పోగొట్టవచ్చు. కనుక మా దగ్గరకు వచ్చి పూర్తి వివరణతో కూడిన సమాచారాన్ని తెలుసుకొని గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొంది మీరు ఈ మంత్రాన్ని వినియోగించుకుంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం అవసరమే లేదు. కనుక సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరు. మరొకసారి చెప్తున్నాను, ఈ మంత్రాన్ని మా ద్వారా మా దగ్గరకు వచ్చి ఉపదేశం పొందిన వాళ్లకు 15,116 అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ అభిరుచి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు.